సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. కేంద్రంలో 400 లోక్సభ స్థానాల్లో గెలిచి మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. అయితే అనుకున్న స్థాయిలో లోక్సభ స్థానాలు దక్కకుంటే ప్లాన్ బి అమలుకు సైతం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడికి కీలక పదవి కట్టబెట్టాలని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారు. ఇంతకీ బీజేపీ ప్లాన్ బి ఏంటి? చంద్రబాబుకి ఎలాంటి పదవి దక్కబోతోంది? లెట్స్ వాచ్. ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ జతకట్టి కూటమిగా బరిలోకి దిగాయి. 2014 ఎన్నికల సమయంలోనూ ఈ మూడు పార్టీలు జతకట్టాయి. అయితే 2019 వచ్చేసరికి బ్రేకప్ చెప్పుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలైంది. ఈసారి మూడు పార్టీలు మళ్లీ ఒకటిగా బరిలోకి దిగడంతో కూటమికి భారీగానే విజయావకాశాలు పెరిగాయని విశ్లేషణలు వస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా 400 సీట్లు గెలుచుకోవాలన్న టార్గెట్ పెట్టుకున్న బీజేపీ ఆ దిశగా తీవ్ర ప్రయత్నాలు చేసింది. అయితే ఎన్నికల తుది ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న టెన్షన్ అన్ని పార్టీల్లోనూ నెలకొని ఉంది. హ్యాట్రిక్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ అనుకున్న స్థాయిలో సీట్లు రాకపోతే ఏం చేయాలన్న ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటుంది. ఇందుకోసం ప్లాన్ బి సిద్ధం చేసింది. మెజారిటీకి అవసరమైన 272 స్థానాలు దక్కకుంటే మిత్రపక్షాలపై బీజేపీ ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తోంది. ఇటువంటి తరుణంలో మోదీ, అమిత్ షాకు చంద్రబాబు నాయుడు లాంటి కీలక నేత అవసరం పడుతుందంటున్నారు. ఇండియా కూటమిలో ఉన్న ఎంతో మంది నేతలతో చంద్రబాబుకు సత్సంబంధాలున్నాయి. ఒకవేళ మెజారిటీకి అవసరమైన సీట్లు తగ్గే పక్షంలో చంద్రబాబు ద్వారా ఇండియా కూటమిలోని నేతలను ఆకర్షించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎన్డీఏ కన్వీనర్ గా పనిచేసిన చంద్రబాబు క్లిష్ట సమయంలో ప్రభుత్వాన్ని గట్టెక్కించగలిగారు. జాతీయ స్థాయిలో కూటములు ఏర్పాటు చేయడంలో చంద్రబాబుది అందవేసిన చెయ్యంటారు ఆయన సన్నిహితులు. దాంతో ఎన్నికల ఫలితాలను బట్టి ఎన్డీఏ కన్వీనర్ పదవి చంద్రబాబుకిచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్డీఏకు 220 నుంచి 230కి మించి సీట్లు రావని, ఇదే సమయంలో ఇండియా కూటమికి 200 సీట్లు వస్తాయని కొందరు అంచనా వేస్తున్నారు. అలాంటి సమయంలో చంద్రబాబు కీలకంగా వ్యవహరించే అవకాశం ఉందంటున్నారు. ఇండియా కూటమికి చెందిన పార్టీలు, నేతలను తమ వైపు తిప్పుకునేందుకు చంద్రబాబు ఎంతో ఉపయోగపడతారన్నది బీజేపీ అగ్రనేతల ఆలోచన. మొత్తం మీద చంద్రబాబుకి మళ్లీ కీలక పదవి దక్కే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.